హాయ్ గైస్, చికెన్ దమ్ బిర్యానీని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 1.5 kg చికెన్ని తీసుకొని క్లీన్ చేసి తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, హోల్ గరం మసాలా స్పైసెస్, చికెన్ మసాలా, పెరుగు, 1/2 లెమన్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఘీ వేసుకొని మంచిగా ముక్కలకి మసాలా మొత్తం పట్టేలా మసాజ్ చేయాలి. అలా బాగా మసాజ్ చేసి ముక్కలకి మసాలా పట్టించిన తర్వాత 2 hours డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా అయితే ముక్క చాలా టెండర్గా సాఫ్ట్గా ఉడుకుతుంది. 2 hours తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ని ఒక బాండీలో వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని 10 minutes పాటు సిమ్లో పెట్టి మగ్గించాలి. ఇంకొక సైడ్ బిర్యానీ రైస్ కోసం వేడి నీరు పెట్టి నీరు వేడయ్యాక హోల్ గరం మసాలాని వేసి స్లిటెడ్ మిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఉప్పు కొంచెం బిర్యానీ వాటర్కి ఎక్కువగానే పడుతుంది. బిర్యానీ వాటర్ ఉప్పుగా ఉంటే బిర్యానీకి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ వాటర్ బాగా మరిగాక ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసి 70% వరకు ఉడికించాలి. 70% అంటే బియ్యం టచ్ చేస్తే చిన్న నోకలా తగులుతుంది. అలా అయ్యేంత వరకు కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైన్ చేసుకోవాలి. ముందుగా కుక్ చేసుకున్న చికెన్లోకి ఈ రైస్ని లేయర్స్లా వేసుకోవాలి. రైస్ లేయర్ వేసుకున్న తర్వాత దానిపైన కొత్తిమీర, పుదీనా అండ్ 1 టేబుల్ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇంకో లేయర్ వేసుకొని అందులో కూడా ఘీ, కొత్తిమీర, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ మసాలా వేసి మూత పెట్టుకొని 20 minutes దమ్ పెట్టాలి సిమ్లో. మూత పైన ఏదైనా బరువు పెట్టుకుంటే మంచిగా కుక్ అవుతుంది. minutes తర్వాత దమ్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఎంత డెలీషియస్గా రెస్టారెంట్ స్టైల్లో ఎంత బాగుందో. బిర్యానీ రైస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో, ఎంత పొడి పొడిలాడుతుందో. ఫస్ట్ టైం చేసిన బెస్ట్గా కుక్ చేస్తారు. మీరు ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బీ ద పార్ట్ ఆఫ్ మై జర్నీ. థ్యాంక్ యూ. బాయ్.